ఇక తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై న్యాయ నిపుణుల నివేదికపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన రద్దు ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్విజయ చంద్రిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రులంతా కూడా హాజరయ్యారు. కేవలం ఒక శ్రీధర్ బాబు మాత్రము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆయన మినహా మంత్రులంతా కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఐఏఎస్ అధికారి రిజ్వీ కూడా ప్రస్తుతం జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో పలు కీలకమైనటువంటి అంశాల మీద ఈ సమావేశంలో కీలకంగా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే 2 గంటలు అయింది. సమావేశం కొనసాగుతుంది 2 గంటలుగా. అదేవిధంగా మరొక 2-2.5 గంటల పాటు కూడా ఈ కేబినెట్ సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు 20 ఎజెండా అంశాలు ఉన్నాయి కేబినెట్లో. అందులో ఇప్పటివరకు అయితే ఒక 5 ఎజెండా అంశాలపైన చర్చ పూర్తయినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఇంకా 15 ఎజెండా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా 2-2.5 గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశంలో మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ప్రధానంగా ఈ 2 పిల్లల నిబంధనను ఎత్తేస్తూ తీసుకొచ్చే ముసాయిదా ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఫైల్ పైన మంత్రి సీతక్క అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకాలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో పెట్టి దానికి ఆమోద ముద్ర వేశారు. ఇక దాన్ని రాజ్భవన్కు పంపించి గవర్నర్ ఆమోదంతో దాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఇక ఇది అమల్లోకి వస్తే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో గ్రామ సర్పంచ్లకు, వార్డు సభ్యులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు పోటీ చేసేటువంటి వారికి ఇక ఇద్దరు పిల్లల నిబంధన అనేటువంటిది అమల్లో ఉండదు. అంటే 2 పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వెసులుబాటు లభిస్తుంది. వాస్తవానికి గత 30 సంవత్సరాల క్రితం భారతదేశంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించడం కోసం అని చెప్పి ఆనాడున్నటువంటి 1995లో ఆనాడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము ఈ నిబంధనని స్థానిక సంస్థల్లో ఈ నిబంధనని తీసుకువచ్చింది జనాభా నియంత్రణని ప్రోత్సహించడం కోసం అని చెప్పి. సో అది గత 30 ఏళ్లుగా స్థానిక సంస్థల్లో ఆ నిబంధన కొనసాగుతూ వస్తుంది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గతేడాది స్థానిక సంస్థల్లో ఈ నిబంధనను ఎత్తేశారు. ఇక తెలంగాణలో కూడా గత బీఆర్ఎస్ హయాంలో ఇటు మున్సిపాలిటీల్లో ఈ నిబంధనని ఎత్తేశారు. కానీ ఇటు గ్రామ పంచాయతీల్లో, ఎంపీటీసీల్లో, జెడ్పీటీసీల్లో మాత్రము ఈ నిబంధన ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. సో దీనిపైన ఇప్పుడు ఈ నిబంధనని కూడా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఆ మేరకు ఆర్డినెన్స్ను కూడా ఆర్డినెన్స్కి ఇప్పుడు ఆమోదించింది. ఇక అది రేపు రాబోయేటువంటి ఎన్నికల నుంచి అమల్లోకి జరగబోతుంది. ఇక 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక పోటీ చేసేందుకు అర్హులు, వారంతా కూడా పోటీ చేయొచ్చు. ఇక రెండవ అంశము ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఒకటి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ఎన్నికల పైన పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ ఇచ్చి ఇటు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు వచ్చి అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఇచ్చినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో ఇక 42% బీసీ రిజర్వేషన్లని పార్టీ పరంగా ఇచ్చి అంటే 23% చట్టబద్ధంగా ఇచ్చి మిగిలిన 19% రిజర్వేషన్లని పార్టీ పరంగా ఇచ్చి మొత్తం 42% బీసీ రిజర్వేషన్లను ఇచ్చి ఎన్నికల్లో వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఆ దిశగానే న్యాయ నిపుణులు కూడా నివేదిక అందించారు. దానిపైన ఇప్పుడు చర్చిస్తూ ఉన్నారు. దానిపైన ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎన్నికలకు ముందుకే వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం కూడా మరికొద్ది సేపట్లోనే వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మరికొన్ని ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించి ఈరోజు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు ఈ సమావేశంలో. విజయ చంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.